హాయ్, హలో, నమస్తే. నేను మీ సంజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 10 డిసెంబర్ 2025 గురువారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. పెట్టుబడుల వరద 5.75 లక్షల కోట్లు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా కుదిరిన ఒప్పందాలు. రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డు. తరలి వచ్చిన కంపెనీలు. నెక్స్ట్ 2047 నాటికి పేదరికం లేని రాష్ట్రం. కలెక్టరేట్లలో తెలంగాణ విగ్రహాలు. గ్లోబల్ సమ్మిట్లో వేదికగా ఆవిష్కరించిన సీఎం. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం. చూడండి, ఇట్లాంటి డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం. సోనియా గాంధీ జన్మదిన ఉత్సవాలు కూడా. నెక్స్ట్ 1.58 లక్షల కోట్ల రూపాయలు దేశంలో కొత్తగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు. CEO సత్య నాదెళ్ల ప్రకటన. 2 నెలల్లో మూడో భారీ AI పెట్టుబడి. పేదరికమే లేని రాష్ట్రం తెలంగాణ. 4 కోట్ల ప్రజల విజన్. తెలంగాణ రైజింగ్ 2047. విజన్ డాక్యుమెంట్ వివాదం. ప్యూర్ రేర్ జోన్లుగా రాష్ట్రం. $3 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం. నెక్స్ట్ 5,75,000 కోట్ల రూపాయలు తొలి రోజు. 2,43,000 కోట్లు రెండో రోజు. ఇది 3,32,000 కోట్ల పెట్టుబడులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరిన అవగాహన ఒప్పందాలు. డేటా సెంటర్లు, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులు. నెక్స్ట్ సీఎం విజన్కు ఫిదా అయ్యా. విజన్ డాక్యుమెంట్ చూసి ఆశ్చర్యపోయే ఆనంద్ మహీంద్ర కితాబు. నెక్స్ట్ విద్యుత్ రంగం పవర్ఫుల్. జెన్కో పరిధిలో 1.76 లక్షల కోట్లు. రెడ్కో పరిధిలో 1.24 లక్షల కోట్లకు ఒప్పందాలు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా ముందుకొచ్చిన 23 సంస్థలు. తెలంగాణ ప్రపంచానికే ఆదర్శం. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు పునాదులు వేయడమే నిజమైన నాయకత్వం. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్. 52% పెట్టుబడుల రేటే కీలకం. ఆర్థిక రంగం. 2047 ఆసియా ఆవిష్కరణల రాజధాని. నెక్స్ట్ 5.75 లక్షల కోట్లు. తెలంగాణ OAE ఆఫ్రికా పెట్టుబడులపై చర్చలు. నెక్స్ట్ తెలంగాణ తల్లి స్ఫూర్తితో పురోగతి. ఏటా డిసెంబర్ 9న ఆ తల్లి అవతరణ దినోత్సవం. సమ్మిట్ వేదిక నుంచి వర్చువల్గా జిల్లాలో విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ స్థాయికి మన పర్యాటకం. మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రైవేట్ సంస్థలకు భూములిస్తాం. మంత్రి సురేఖ. నెక్స్ట్ కోటి ఆశలు కొత్త భాషలు. 3,000 డ్రోన్లతో తెలంగాణ ఈస్ రైజింగ్ ప్రదర్శన. గిన్నిస్ రికార్డ్ లిఖించిన షో. UAE రికార్డ్ బద్దలు. అతిపెద్ద డ్రోన్ షో నిర్వహణకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పత్రాన్ని అందజేసిన ప్రతినిధులు. PPPతోనే మౌలిక వసతుల కల్పన. అభిప్రాయాలు వెలిగించిన పరిశ్రమల ప్రతినిధులు.
పెట్టుబడుల్లో 10-15% ప్రైవేట్ నుంచి సాధించాలని లక్ష్యం. డిప్యూటీ సీఎం భట్టి 3 సెక్టార్లతో $1 ట్రిలియన్. ఈ లక్ష్యం సాధనలో వ్యవసాయ, ఆహార అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, మానవ పెట్టుబడి కీలకం. 2035 నాటికి 10 యూనికార్న్లు. నైపుణ్యాల కోసం యూనివర్సల్ లెర్నర్ యాక్సెస్ మిషన్. రాష్ట్ర వ్యాప్తంగా సెక్యూరిటీ గ్రిడ్. నెక్స్ట్, త్వరలో లైఫ్ సైన్సెస్ పాలసీ 2.0. నెక్స్ట్, తెలంగాణ 2024-25 GI2 ట్యాగులు. పరిశీలనలో ఉన్న ఉత్పత్తులు. బాలానగర్ సీతాఫలం. ఫస్ట్ చూడండి. బాలానగర్ సీతాఫలం, ఆర్మూర్ పసుపు, కొల్లాపూర్ బెన్షాన్ మామిడి, నల్గొండ దోసకాయ, నల్గొండ నిమ్మ, జగిత్యాల నువ్వులు, బంజారా గిరిజన ఆభరణాలు అండ్ నీడిల్ క్రాఫ్ట్. GI ట్యాగుతో ప్రయోజనాలు: చట్టపరమైన రక్షణ, ఎగుమతుల పెంపు మొదలగునవి. సరే, కొనసాగించాల్సింది. GLOలను బెదిరిస్తే సహించేది లేదు. సుప్రీంకోర్టు. సజావుగా ప్రక్రియ సాగేలా ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. నెక్స్ట్, తెలంగాణ స్థాయికి దేశం రావాలంటే మరో 7 ఏళ్ళు పడుతుంది. తెలంగాణ అప్పర్ మిడిల్ ఇన్కమ్ స్టేటస్. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణలతో నీతి ఆయోగ్ చైర్మన్ సుమన్ బేరి. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? సుమన్ బేరి. ఇప్పుడు జీకే క్వశ్చన్స్ చూద్దాము. జీకే క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్, భారతదేశ హను పరీక్షను 1974 జరిగిన దీనిని ఏ పేరుతో పిలుస్తారు? స్మైలింగ్ బుద్ధ. భారతదేశంలో మొట్టమొదటి ఐరన్ ఉక్కు పరిశ్రమ ఎక్కడ స్థాపించారు? జంషెడ్పూర్. భారతదేశంలో ఆర్థిక సంఘాన్ని ఎవరు ఎక్కడ ఏర్పాటు చేశారు? భారత రాష్ట్రపతి. ముఖ్య సంఘటనలు, సంవత్సరాలు. ఫస్ట్, వందే మాతరం ఉద్యమం ఎప్పుడు జరిగింది? ఏ ఇయర్ అన్నమాట. జలియానా బాగ్ దురంతం ఎప్పుడు జరిగింది? ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు జరిగింది? ఈ సంవత్సరాలు మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దీనికి ఆన్సర్ చెప్తాను. మీరు చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. అది మంచిదైనా, నేను కొంచెం నెగిటివ్ అయినా నేను సర్చ్ చేసుకుంటాను. ప్లీజ్ అంతకన్నా ముందు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.